విజయవాడ సమీపంలోని పెనమలూరు నియోజకవర్గంలోని పోరంకిలో హైటెన్షన్ నెలకొంది. పోలింగ్ బూత్ ముందు కుర్చీలతో కొట్టుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పెనమలూరు నియోజకవర్గంలోని పోరంకిలో హైటెన్షన్ నెలకొంద దృశ్యాలు మనం బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. పోలింగ్ బూత్ ముందు ఏర్పాటు చేసినటువంటి టెంట్లలో అక్కడ కూర్చోవడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య గొడవ జరిగింది. కొట్టుకునే వరకు వెళ్ళినటువంటి పరిస్థితిని మనం దృశ్యాల్లో చూడవచ్చు. పోలింగ్ బూత్ ముందు కుర్చీలతో కొట్టుకున్నారు టీడీపీ వైసీపీ వర్గీయులు. ఆ దృశ్యాలను బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనపడుతోంది. కొన్ని దగ్గరలో పరస్పర దూషణలు, ఒక పక్కన దాడులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి, ఒకరినొకరు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోరంకిలోని ఒక పోలింగ్ బూత్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ ముందు రెండు పార్టీలు వైసీపీ టీడీపీ వర్గీయులు ఇద్దరు కూడా కొట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక మా ప్రతినిధి మల్లికార్జున్ ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి అందుబాటులోకి వస్తున్నారు. మల్లికార్జున్, ఏం జరిగింది? ఈ మొత్తం ఏపీ మొత్తంగా ఓవరాల్గా ఇలాంటి పరిస్థితులే కనపడుతూ ఉన్నాయి. అవును చక్రి, ప్రతి నియోజకవర్గంలో కూడా టీడీపీ వైసీపీల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. దోషంతో ఆగకుండా దాడులు చేసుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పెనమలూరు నియోజకవర్గం వచ్చేసరికి కూడా అక్కడ ముందుగా ఇక్కడ ఎక్కడెవరైతే ఉన్నాయో తాడిగడప ప్రాంతంలో కూడా ఏదైతే పోలింగ్ బూత్ ఉందో ఆ పోలింగ్ బూత్ వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. దానికంటే ముందు ఏదైతే వణుకూరు ఏదైతే పోలింగ్ స్టేషన్ ఉందో ఆ పోలింగ్ స్టేషన్ వద్ద కూడా టీడీపీ నేతలపై కూడా వైసీపీ నేతలు తీవ్ర దాడులు చేశారు. ఈ దాడుల్లో టీడీపీ నేతలతో పాటు పోలీసులపై కూడా అక్కడున్న ఒక నేత, వైసీపీ నేత కూడా దాడి చేసిన ప్రయత్నం కూడా చేశాడు. అంతేకాకుండా అక్కడ పోలింగ్ ని ఆపేయాలంటూ కూడా అతను ప్రయత్నాలు చేసినట్టుగా కూడా పోలీసులు అక్కడ ఆరోపిస్తున్న పరిస్థితులు కూడా చేస్తా ఉన్నారు. ఇంత అరాచకం చేస్తున్న పట్టించుకోనటువంటి కూడా టీడీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత కొంత చర్యలు తీసుకున్న పరిస్థితి కూడా కనిపించింది. వాళ్ళు వెంటనే అక్కడి నుంచి పోలీసులు ఆ స్టేషన్ కూడా తరలించిన పరిస్థితి కూడా కనిపించింది. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే తాడిగడప ప్రాంతం ఏదైతే ఉందో పెనమలూరు నియోజకవర్గానికి వస్తుంటుంది, ఆ పెనమలూరు నియోజకవర్గంలోని జోగి రమేష్ అటుగా వచ్చిన సమయంలోనే ఈ దాడి ఘటన జరిగినట్టు కూడా చెప్తా ఉన్నారు. అక్కడున్న టీడీపీ నేత రాజేష్ అనే తలకు కూడా బలమైన గాయాలైనట్టు కూడా చెప్తా ఉన్నారు. స్వయంగా జోగి రమేష్ ఎదుటే ఈ దాడి చేయడం కూడా జరిగింది. ఎందుకంటే టీడీపీ వైసీపీల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులు ఒక ఎత్తు అయితే, ఇటు పెనమలూరు నియోజకవర్గంలో దానికి భిన్నంగా ఇంత పోలీసులపై కూడా దాడులు చేస్తూ కూడా వైసీపీ నేతలు వీరంగం సృష్టిస్తున్న పరిస్థితులు కూడా రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. చక్రి, ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎవరి మీద చర్యలు తీసుకున్నారు పోలీసులు? అదే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల మీద ఈసీ చర్యలు తీసుకోవడం జరిగింది. తెనాలి నియోజకవర్గం కావచ్చు, అలాగే మాచర్ల నియోజకవర్గం కావచ్చు, అన్నపురం నియోజకవర్గం కావచ్చు, ఇట్లాగా మూడు వాటి మీద అయితే ఈసీ కొద్దిసేపటి క్రితమే చర్యలు తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే తెనాల్లో ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యేను గృహనిర్బంధించడం జరిగింది. అలాగే ఆ మిగతా నియోజకవర్గాలకు సంబంధించి అనంతపురంలో నియోజకవర్గానికి ఎస్ఐని సస్పెండ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 4 గంటల నుంచి 6 గంటల ప్రాంతంలో ఏవైతే చర్యలు ఏ ఉన్నా కూడా, ఎలాంటి ఘటనలు జరిగినా కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారికి బాధ్యతగా వాళ్ళే ఉంటారంటూ కూడా ఈసీ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పుడు పెనమలూరు నియోజకవర్గానికి వచ్చేసరికి ఈసీకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే పెనమలూరు నియోజకవర్గంలో ఉన్న వణుకూరులో పోలీసులపైన టీడీపీ నేతలపైన దాడి చేయడం ఒకటైతే, ఇటు జోగి రమేష్ ముందే టీడీపీ నేతలపైన వైసీపీ నేతలు దాడి చేసి రక్తం వచ్చేలాగా కూడా కర్రలతో కూడా దాడి చేయడం, అలాగే కుర్చీలతో కూడా దాడి చేయడం జరిగింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది ఈసీ కొంచెం వేచి చేయాల్సిన పరిస్థితుంది. ఎందుకంటే అక్కడున్న ఆర్ఓతో కానీ అక్కడున్న సిబ్బందితో కూడా ఈసీ మాట్లాడిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కానీ క్లియర్ గా ఈసీ అయితే ఒక డైరెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. 4 గంటల నుంచి 6 గంటల వరకు ఎలాంటి ఘటనలు జరిగినా దానికి బాధ్యతలు అక్కడ ఉన్న అధికారులు అవుతారంటూ కూడా ఒక ఆదేశం అయితే అక్కడ ఇవ్వడం అయితే జరిగింది. చక్రి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మల్లికార్జున్. ప్రస్తుతం మనం పెనమలూరు నియోజకవర్గంలోని పోరంకి పోలింగ్ బూత్ దగ్గర చోటు చేస్తున్నటువంటి ఘటనను చూస్తున్నాం. ఓవరాల్గా ఏపీలో ఇలాంటి వాతావరణం ఎక్కువగా కనపడుతూ ఉంది. గతంలో కంటే ఎక్కువగా హైటెన్షన్ వాతావరణం కనపడుతుంది. చాలా పోలింగ్ బూత్ల దగ్గర దూషణల పర్వం దాటి కొట్టుకోవడం వరకు వెళ్ళేటటువంటి పరిస్థితి.
కొన్ని దగ్గరలో పోలీసుల అత్యుత్సాహం కనపడుతూ ఉంది. ఒక వర్గానికి పోలీసులు కొమ్ముగాయడం కనపడుతున్నటువంటి పరిస్థితులు, ఈసీ కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం మనం ఏపీలో చూస్తూ ఉన్నాం. మరో దగ్గర ప్రస్తుతం కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. ఒకరి మీద ఒకరు కుర్చీలు విసురుకోవడం, కొట్టుకోవడం, రక్తాలు గారేటట్లు కొట్టుకునేటటువంటి పరిస్థితి. ఒక దగ్గర ఏకంగా ఎమ్మెల్యేనే ఓటర్ మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఏపీలో మనం చూస్తున్నాం. కావాలి